అకీరా నందన్ ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కాదు, ఇండియా మొత్తంలో కూడా హల్చల్ సృష్టిస్తున్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో తిరగడము అవును, ఎందుకు వచ్చింది అంటే ఇండియా వైజ్ గా అఖిల నందన్ తెలుగుడే కదా, ఇండియా వైజ్ గా ఎందుకు నేమ్ వచ్చింది అంటే అక్కడ మెయిన్ వచ్చేసి ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ కి ఇండియా వైజ్ గా నేమ్ ఉంది. పవన్ కళ్యాణ్ కొడుకుగా ఎక్కువ పేరు వస్తుంది. ఎవరు ఎంత బాగున్నాడు, ఎంత హైట్ ఉన్నాడు అనేది. ఎవరు ఈయన కాదు, ఏంది అసలు ఇంత పొడుగుంది, ఇంత హైట్ ఉన్నాడు. వీళ్ళు మోదీ గారు కూడా 2-3 సార్లు, ఒకటి ఆయన ఢిల్లీ వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు ఇలా చూసి మాట్లాడడం, అలాగే మళ్ళీ ప్రమాణ స్వీకారం రోజు మళ్ళీ చూడడం, అంటే ఒక ఇండియా లెవెల్లో తనకంటూ ఒక ప్రచారం కనిపించేది. ప్రచారం పెద్ద పెద్ద సెలబ్రిటీలతో మోదీ గారు ఇంకా వేరే పెద్ద సెలబ్రిటీ ఫోటోలు దిగడం వల్ల అంటే ఈ వ్యక్తి ఎవరు చూడడానికి బాగున్నారు కదా, ఎవరు అంటే నెక్స్ట్ వచ్చేది మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కొడుకు. పవన్ కళ్యాణ్ కొడుకు అంటే సినిమాలకి ఎప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చేది ఏంటంటే సినిమాలకి ఎప్పుడు ఇస్తే ఇలా ఉండబోతుంది అనేది. ఓకే, బయట టాపిక్ ఏంటంటే ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్తోని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ కాబట్టి అతనే లాంచ్ చేస్తాడు. రామ్ చరణ్ డైరెక్టర్ గా గతంలో అనౌన్స్ చేశాడు, నేనే లాంచ్ చేస్తాను అని చెప్పి. ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ లో చూస్తామని కొంతమంది. బండ్ల గణేష్ నేను రెడీగా ఉన్నా, మా గురువు నాకే ఇస్తాడు, మా దేవుడు నాకే ఇస్తాడు, చిన్న దేవుడు నేనే ఇంట్రడ్యూస్ చేస్తా అని బండ్ల గణేష్. ఇంకా కొన్ని ఓన్ ప్రొడక్షన్స్ చాలా దగ్గర, అటు గీతా కూడా చాలా సార్లు అన్నాడు కూడా నాకు వచ్చాడు. ఎవరు అడవిశేష్ కూడా నేను ట్రై చేస్తాను, ఎందుకంటే అడవిశేష్ పవన్ కళ్యాణ్ అకిరా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తమన్ వచ్చి మ్యూజిక్ నేనే కొడతా అని చెప్పేసి తమన్, ఎందుకంటే తమన్ కూడా అకిరాకి బాగా క్లోజ్. అంటే వీళ్ళు కలవడాలు, మధ్య కలవడాలు ఏదో ఒకటి ఉంటది. అంటే నిజంగానన్నా ఈ అన్ని పక్కన పెడితే ఒక హీరోగా అకీరాని అసలు జస్ట్ ఒక కుర్తా పైజామా వేసుకుని బయటకు వస్తేనే అసలు షేక్ చేసి పడేసాడు నా సోషల్ మీడియా మొత్తం. అయితే మెయిన్ ఏంటంటే అతను షేక్ కానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతని హెయిర్ స్టైల్ అంటే లుక్ కూడా, ఐస్ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా మంది ఇష్టపడేది ఐస్, ఆ రా లుక్ ఉంది కదా, ఆ లుక్ ఏదైతే ఉందో. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా మందికి గడ్డంలో చూసి బాగా అలవాటైంది. ఇంతకుముందు అసలు పవన్ కళ్యాణ్ గడ్డంలో చూడడం అంటే అసలు కుదరకపోయేది. పంజా సినిమా అప్పుడు ఒక సినిమాకి. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎప్పుడు చూసినా గడ్డంలో కనిపిస్తుంటే, ప్రచారంలో అయితే మనకు చాలా పెద్ద గడ్డంలో బాగా కనిపించాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి కొంచెం మెయింటైన్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇతను లుక్స్ ఒకటి, అంటే ఇప్పుడు ఎట్లా నడుస్తుందంటే మనకి ఇప్పుడు మొన్న వచ్చిన యానిమల్ మూవీ కావచ్చు, అంటే సందీప్ రెడ్డి వంగ, అది ఆ లుక్స్ ఏంటంటే అతను కరెక్ట్ సెట్ అవుతున్నాయి అన్నట్టు. ఒక హీరోని ఇలాగే కదా చూపించేది. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి పోయి సందీప్ రెడ్డి వంగ చేతిలో పడితే ఎందుకు పడితే అంటే సందీప్ రెడ్డి ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్. చిరంజీవి అంటే ఇస్ ప్రాణం. ఈ మధ్యలో కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు సందీప్ రెడ్డి వంగ. ఆఫీస్ లో బుచ్చిబాబు సానా ఆ లుక్ ఏదైతే ఆరాధన మూవీలో లుక్ ఉందో చిరంజీవిది, ఆ లుక్ లో ఇస్ పెద్ద ఫ్యాన్. చిరంజీవి గారితో కూడా సినిమా తీయాలని ట్రై చేస్తున్నాడు, బట్ అతనుకున్న షెడ్యూల్స్ కుదరక పోస్ట్ పోన్ అవుతుంది. అదేదో రామ్ చరణ్ తో అనుకుంటున్నారు. ఆ రా ఏదైతే క్యారెక్టర్లు ఉంటాయో ఆ క్యారెక్టర్ ని కనిపిస్తుంది. సో అడిగితే మాత్రం ఈ రేంజ్ ఉంటుందంట, ఊహించుకోవడానికి మామూలుగా లేదు. అంటే అకీరా కట్అవుట్ కి ఇప్పుడు ఉన్న టాలీవుడ్ లోను, చెప్పాలంటే ఇండియాలోనే ఉన్న హీరోలు అందరిలో టాప్ హైట్. టాలీవుడ్ లో వచ్చి హైట్ 6'2", ఇప్పటి వరకు హైట్ అంటే వరుణ్ తేజ్ 6'3", వరుణ్ తేజ్ బీట్ చేసేది అకీరా 6'4". మించి రానా కూడా 6'3", 6'4" ఉన్నట్టున్నాడు. 6+ అంతే. కానీ యంగర్ జనరేషన్స్ లో చూసుకుంటే అసలు మామూలుగా లేదు ఈ కట్అవుట్. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక దిక్కు అకిరా నందన్ ఫోటో, ఒక దిక్కు మహేష్ బాబు వాళ్ళ అబ్బాయి, దాని తర్వాత బాలకృష్ణ అబ్బాయిది, 3 ఫోటోలు పెట్టి వీళ్ళ అంటే ఈ 3 ఫోటోలు పెట్టి చాలా మంది చేస్తున్నారు. కానీ ఓకే, ఏం చేసినా ఎవరి ఇమేజ్ వాళ్ళదే. బాలకృష్ణ గారి కొడుకుది వాళ్ళ ఇమేజ్ వాళ్ళకుంది, మహేష్ బాబు కొడుకుది వాళ్ళ ఇమేజ్ వాళ్ళకుంది, పవన్ కళ్యాణ్ వాళ్ళకి వాళ్ళ ఇమేజ్ వాళ్ళకుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కావడం, కొంచెం పాలిటిక్స్ లో చాలా యాక్టివ్గా ఉండడం, దానివల్ల ఎక్కువ ప్రమోషన్ వస్తుంది. అంటే అకీరాకి ఎందుకు ప్రమోషన్ వస్తుంది అంటే కొంచెం తండ్రితో అక్కడిక్కడ తిరగడాలు, మన దేవాలయాలకు వెళ్ళడాలు, దానివల్ల వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. బట్ నాకు తెలిసి ఇంత తొందరగా అయితే ఇంట్రడ్యూస్ చేయరు. ఇంకా మినిమం ఒక 2-3 years వెయిట్ చేస్తారు.
కానీ అంటే ఇంకా తను పూర్తిగా మెయింటెనెన్స్ చెయ్యట్లేదు కానీ అసలు అంటే ఇంకా తను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. చాలా బాడీ ఫిజిక్ గా అంటే కొంచెం ఒక హీరో అంటే ఎలా ఉండాలి కొంచెం డెవలప్ చేయలేదు. అది కనుక బాడీ డెవలప్మెంట్ ఇప్పటికే ఓ రేంజ్ లో కనిపిస్తున్నాడు. ఒక హీరోగా లాంచ్ అవ్వాలనే ఆలోచనతో కనుక ట్రైన్ అయ్యి వస్తే ఇంక మామూలుగా ఉండదు. ఇప్పటికే మనం ఆ కుంభమేళలో తన షర్ట్ తీసి ఆ బాడీని మీద దానం చేస్తానికి వెళ్ళినప్పుడే ఈయనేంద్ర ఇట్లున్నాడు ఏంద్ర అని చెప్పి. కానీ ఒకటి ఇది ఎప్పుడైతే మనం హీరోగా కావాలనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాలకృష్ణ గారి కొడుకు కూడా ఇంత ముందు నార్మల్ గా ఉంటుండే. ఎప్పుడైతే మనం హీరోగా చేద్దాము అన్నప్పుడు లుక్స్ అరే వా బాలకృష్ణ కొడుకు ఇస్ అ పర్ఫెక్ట్. అలాంటిది ఎవరైనా రేపు మహేష్ బాబు కొడుకైనా మనకు అప్కమింగ్ వచ్చే వాళ్ళలో వెంకటేష్ గారి కొడుకైనా, వెంకటేష్ కూడా కొడుకున్నా, వెంకటేష్ గారి కొడుకైనా, పవన్ కళ్యాణ్ కొడుకైనా, ఇప్పుడు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కొడుకు మాట్లాడుకుంటారు కానీ బాడీ మెటీరియల్ అంటే ఇంకా హీరో మెటీరియల్ గా వాళ్ళకి తయారు చేయలేదు. ఇంకా తయారు ఇప్పుడే ఒక రేంజ్ లో ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా హీరోగా మాత్రం ఇంట్రడ్యూస్ అనేది పక్క నిజంగా. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా చాలా కాన్ఫిడెంట్ నేను రెడీగా. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడో అన్నారు ఇది ఇంకొకటి కూడా అంటే బయట టాక్స్ ఎలా నడుస్తుందంటే అసలు పవన్ కళ్యాణ్ పట్టించుకోడు, ఏం చూసుకున్నా చిరంజీవి గారు చూసుకోవాలి సినిమా పరంగా అంటే ఇంట్రడ్యూస్ చేసే పరంగా, సినిమా పరంగా కాదు ఇంట్రడ్యూస్ చేసే పరంగా. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ ఉన్నాడు, ఆయన కొడుకున్న ఇంట్రడ్యూస్ చేసుకోవడం, మా కన్ను ఉన్నాడు కదా నా కొడుకున్నాడు రామ్ చరణ్, వాడు ప్రొడక్షన్ హౌస్ ఉంది వాళ్ళు చూసుకుంటారులే అని ధీమాగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది. ఎందుకంటే తను రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు, తను కొంచెం బయటకు వచ్చేసి ఎక్కువ మాట్లాడే పర్సన్ కూడా. ఓజీలో కూడా ఒక ఏదో క్యారెక్టర్ అంటున్నారు కానీ ఇవన్నీ ఊహాగానాలు. ఇప్పుడు మనము చాలా అనుకుంటారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే బుచ్చిబాబు సినిమాలో, రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు, అదొక టాక్. అది టాక్స్ వరకే. ఇప్పుడు ఏంది త్రివిక్రమ్ సినిమా ఆల్రెడీ స్క్రిప్ట్ రాస్తున్నాడు, త్రివిక్రమ్ కొడుకు అకిరా క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఎట్లయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, త్రివిక్రమ్ కొడుకును అకిరానందన్ కూడా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. త్రివిక్రమ్ కొడుకు స్క్రిప్ట్ రాస్తున్నాడు, స్క్రిప్ట్ లో తనకి మంచి గ్రిప్ ఉంది, సందీప్ రెడ్డి అసిస్టెంట్ గా చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగాను అతను ఇద్దరు కలిసి ఇతను ఏదో వండుతున్నారు, మంచి స్టోరీ అది ఇదని బయటకు వస్తుంది. కానీ ఇంట్రడ్యూస్ అవడం పక్కా. సందీప్ రెడ్డి వంగతో సినిమా ఉండకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఉంటది. ఈవెన్ అడివిశేష్ కూడా మంచి డైరెక్టర్, హాలీవుడ్ రేంజ్ లో సీన్స్ అంతా కూడా క్రియేట్ చేసుకునే కెపాసిటీ తనకు ఉంది. సో అంటే ఇప్పటి వరకు గూఢచారి కావచ్చు, తను తీసినటువంటి ఒక హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ అన్ని కూడా తన సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. సో నిజంగా అకిరా గనక వెండి తెర మీద కనిపిస్తే ఇక ఓ రేంజ్ లో ఉంటది. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారిని ఏ లుక్స్ లో అయితే మనం ఆయన చేసిన తక్కువ సినిమాలు, అన్ని క్యారెక్టర్లు చేయలేకపోయారు కానీ ఆ క్యారెక్టర్ ను ఫిల్ చేయటం కాదు కదా, ఇండియాలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ హీరోలు అందరినీ కూడా షేక్ చేసి పడేస్తాడు. మన హీరోలు ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు ఫస్ట్ బాలకృష్ణ కొడుకు వస్తున్నారు, వాళ్ళు ఏ సినిమా తీసినా పాన్ ఇండియా మూవీ, ఓన్లీ తెలుగు మూవీ కాదు, డైరెక్ట్ హిందీలోకి వెళ్ళిపోతారు. అవకాశం కూడా నేషనల్ మీడియాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సనాతన ధర్మం, అరే ఫలానా సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి హీరో ఉన్నాడు కదా ఆయన, వాళ్ళ అబ్బాయి. సో ఆ క్యారెక్టర్లను కూడా చాలా మంది తీసేసుకుంటున్నారు. అకిరా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటది, సనాతన ధర్మం గురించి ఏ ఛత్రపతి శివాజీ కొడుకు ఇంకొకళ్ళు ఇలాంటి క్యారెక్టర్ల మీద చాలా మంది ఇమేజ్ చేసేసుకోవటం, దానికి ఫోటో ఏ వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అవుతుంది, చాలా ఈజీ అయిపోతుంది. సో ఏదేమైనా కానీ ఓ రేంజ్ లో ఉండడం మాత్రం పక్క. అకిరా కట్అవుట్ కి అసలు సందీప్ రెడ్డి వంగ గానీ ఇటు అడవిశేషి గానీ ఎవ్వరు పడినా ఆ కట్అవుట్ వెండి తెర మీద కనిపిస్తే ఓ రేంజ్ లో ఉంటది. అందులో మాత్రం ఎటువంటి ఇది లేదు. ఆ కట్అవుట్ ఆ కళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ఫుల్ గా చూస్తారు. చిరంజీవికి ప్లస్ పాయింట్ తన కళ్ళు, అవును, పవన్ కళ్యాణ్ కి ప్లస్ పాయింట్ ఆయన కళ్ళు. అదే కళ్ళు ఈ రోజు అది మళ్ళీ అకిరాలో కనిపిస్తున్నాయి. ఈ కంటితోనే చంపేసేటట్టున్నారు. లేకపోతే షేక్ ఆడిస్తాడన్న ఎట్టి పరిస్థితులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోవడం మాత్రం అవుతుంది. మన తెలుగు హీరోలు ఎవరైనా కూడా ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు అనే ఒక ఫీలింగ్ ఉంటుండే. ఇంకా అకిరాకి ఇంకా ప్లస్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనోడి హిందీ వస్తుంది, మరాఠీ వస్తుంది, తెలుగు వస్తుంది, ఇంకా ఇప్పటికే పార్ ఇండియా అయిపోయాడు. సో రేంజ్ లో ఉంటుంది.